ఖమ్మం పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, భూదాన్ బాధితుల నిజ నిర్ధారణ కమిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భూదాన్ భూమిలో ప్రభుత్వం కూల్చిన ప్రతి ఇంటికి అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాస్తామని తెలిపారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేసి ఇంతవరకు ప్లాట్లు కేటాయించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లెఫ్ట్ హ్యాండ్ రాజ్యాంగం నేను మనం అనుకుంటే నిర్మించాలి. వెలుగుబట్టలో కూర్చుని ఇళ్ళని వెంటనే వెలుగుబట్టలో కూర్చుని ఇళ్ళని వెంటనే వెలుగుబట్టలో కూర్చుని ఇళ్ళని వెంటనే మేము కోల్పోయిన ఇళ్ళని వెంటనే ఈరోజు ఖమ్మం ప్రాంతంలో అత్యంత భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి ఒక జ్ఞాన పోరాటాన్ని చేయబోతున్నాం. జాతీయ చిహ్నాన్ని చేతబూని ఒక ఉత్తరాల మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వెలుగుమట్ల బాధితులు నిర్వహించబోతున్నారు. ఎందుకు రాష్ట్రపతికి విన్నవించుకుంటున్నాం, గవర్నర్ గారికి విన్నవించుకుంటున్నాం, ఈ దేశ ప్రధానికి విన్నవించుకుంటున్నాం మా బాధను ఉత్తరాల ద్వారా. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, ఎందుకు ఈ స్థితి ఖమ్మం ప్రాంతంలో ఇది కొనసాగించిందో ఇప్పటికే ఈ సమాజానికి అర్థమైంది. కానీ ప్రభుత్వమే 729 మీ ఇల్లు కూల్చామని ప్రకటించింది. మరి 311 మందికి ఇచ్చి ఇంకా 500 మందికి ఎందుకు ఇవ్వట్లేదని మేము గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారు చాలా సీరియస్గా స్పందించారు. పొంగులేటి శ్రీనివాసరావు రెవెన్యూ మినిస్టర్ని కలిసాం. ఆయన మేము చూస్తామని చెప్పారు. ఆయన అదరకు ముందు ఈ యొక్క భూదాన భూమిని, మిగతా భూమిని కోర్టుకు రాసి ఇవ్వాలని చూశారు. ఆ కోర్టుకు వ్యతిరేకంగా గవర్నర్ కలిశాక ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు ఇంకా 500 మంది బాధితులు ఉన్నారు. తక్షణమే ఆ వెలుగుమట్లలో వాళ్ళకి ప్రత్యేకంగా మీరే మీ డబ్బులతోటే ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇలా మేము రాష్ట్రపతికి ఉత్తరాలు వేస్తున్నాం. ఈ వారం రోజుల్లో కనుక మా బాధని కనుక మొరబెట్టుకొని ఇప్పుడు గవర్నర్ గారు మాకు చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ వారం రోజుల్లో ప్రకటించబోతే
రాష్ట్రపతి భవన్ ముట్టడిస్తాం, రాష్ట్రపతిని కలుస్తాం, గవర్నర్ భవన్ కూడా ముట్టడిస్తాం. కానీ మా పోరాటం వెలుగుమట్లలో 100 గజాల్లో ప్రభుత్వం ఇల్లు నిర్మించేదాకా మా బాధితుల పోరాటము, మా బీసీ ఎస్టీ జేఏసీ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నాం. ఆ విధంగా ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి రాజ్యాంగ పోరాటాన్ని ఈరోజు పురవీధిలో చేయబోతున్నాం. అందరూ మీరు సహకరించాలని ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మీడియా మిత్రులందరూ కూడా జై భీమ్ తెలియజేస్తున్నాం మిత్రులారా.